महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున ఏర్పడబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున సో అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఉత్తమ మధ్యమ అధమ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. సో అలాగే గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఇక్కడ రాహుగ్రస్తంగా ఏర్పడడం పౌర్ణమి రోజున ఇది మన భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఎమోషన్ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మూన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ అవర్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే చంద్రుడు సముద్రాలని పోటుపాట్లు మనం అలాగా చూస్తూ ఉంటాం. తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీటిలో వచ్చే ఆ యొక్క మార్పులు చేర్పులు, అలాగే మానవ శరీరం 70% ఇక్కడ నీటితోనే నిండుందని చెప్పి మనం చెప్పక్కర్లా, చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. అది సముద్రాల మీద చూపించినప్పుడు మరి మానవ శరీరం 70% నీటితో ఉన్నప్పుడు మన మీద ఎందుకు చూపించదు? సో తప్పకుండా దీని మీద ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. మన ఛానల్లో చాలాసార్లు చంద్రగ్రహణానికి చంద్రుడికి సంబంధించిన ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి అనేది కూడా చాలాసార్లు మనం చాలా డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాం మనం. మరి ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అది ఏ టైంలో ఏర్పడుతుంది, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు ఏ రాశులు పొందబోతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక ఈ భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం జనరల్గా మధ్యమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి వచ్చి ఇది మకర రాశి. సో మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ గ్రహణం ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది. జనరల్గా ఏంటంటే ఈ ద్వితీయ స్థానం అనేది మనం చూసినట్టయితే కనుక కుటుంబ స్థానం, వాక్ స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం. సో జనరల్గా ధన కుటుంబపరమైన విషయాల మీద ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి ఏలినాడ్స్ అనేది కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయినా కూడా షష్టమ గురుడి యొక్క ఎఫెక్ట్ వల్ల కొంతవరకు వీళ్ళకి ఎఫెక్ట్ ఏలినాడ్స్ అనే ఎఫెక్ట్ తగ్గినా కూడా ఇంకా కొంతవరకు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, సరైన కోఆపరేషన్ దొరకపోవడం, కొంచెం ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు, లేకపోతే అనవసరమైన లిటిగేషన్స్, ప్రతి వాళ్ళతో అనవసరమైన డిస్టర్బ్డ్ మైండ్ ఉండటం అనేది ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ధనస్థానంలోనూ కుటుంబ స్థానంలోనూ మకర రాశి వాళ్ళకి గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఇక్కడ చాలా వరకు కూడా మనం రాంగ్ డెసిషన్స్, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్లో రాంగ్ డెసిషన్స్ అనేది తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. దిస్ ఈస్ వెరీ టెస్టింగ్ పీరియడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా. సో కుటుంబానికి సంబంధించి ఏంటో ఆలోచిస్తుంటారు, ఏంటో ఆలోచనలు. సో కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ తీసుకునే మేజర్ డెసిషన్స్ విషయంలో అక్కడ మీ యొక్క అన్స్టెబిలైజ్డ్ మైండ్ ఏమైనా ఉంటే కనుక ఆ విషయాల్లో ఏమైనా ఉంటే కొంత స్టెబిలైజ్డ్గా మీకు వాటి మీద స్థిరమైన ఆలోచన వచ్చేదాకా కూడా ఆ విషయాలను పోస్ట్ పోన్ చేయటం మంచిదే. అంటే ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ప్రతి గ్రహణం ద్వితీయ స్థానంలో ఇక్కడ ఏర్పడుతూ ఉందో ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఏర్పడుతున్న అంటే ధనపరమైన విషయాల్లో మీకు వస్తున్న ఖర్చులు, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇంకా మనం సాధించాల్సిన లక్ష్యం గురించి ఎంత సంపాదించాలి, లేకపోతే ఉన్న ఖర్చుకి మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి వాటి విషయాలు అన్నీ కూడా కొంతవరకు మనకి మైండ్లో కొంచెం హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ఎనీ మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ విషయాల్లో కూడా ఫికిల్ మైండెడ్తో మనం ఉండకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఫికిల్ మైండెడ్గా తీసుకునే డెసిషన్స్ వల్ల అనవసరంగా కుటుంబ పరంగాను ఫైనాన్షియల్గాను ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఈ గ్రహణం సెప్టెంబర్ 7న మొదలవుతూ ఉంది కాబట్టి ఆ గ్రహణం ముందు మాసం కావచ్చు, గ్రహణం తర్వాత మాసం కావచ్చు. సో వీటి విషయాల్లో కూడా కొంచెం ధనపరమైన, కుటుంబపరమైన తీసుకునే డెసిషన్స్ విషయాల్లో అనవసరమైన ఖర్చులను, లేకపోతే ఎక్కువ ఆలోచనను ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మైండ్ స్టెబిలైజేషన్గా ఉన్నప్పుడు అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు వీటి విషయాల్లో కొంచెం మీరు ఒక క్లారిటీ అనేది తెచ్చుకుని మైండ్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. కాబట్టి ఏదైనా మకర రాశి వాళ్ళకి ఇది
అంత వరస్ట్ చేయదు, అలానే అంత గుడ్డు చేయడు, బట్ మీడియంగా ఉంటుంది, మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆ గ్రహణ సమయంలో మీరు చేసుకునే జపాలు, ధ్యానాలు, తర్వాత రోజు ఇచ్చుకునే దానాలు, చంద్రుడికి ఇచ్చిన మనం ఆ శక్తి, దాన్ని బట్టే ఇక్కడ ప్రభావం కూడా నిండి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో, గ్రహణ సమయంలో చెప్పినవన్నీ కూడా చేసుకోవడం అనేది చాలా మంచిది. సో మొత్తంగా ఈ భాద్రపద మాస శుక్లపక్షంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణానికి సంబంధించి ఉత్తమ, అలాగే మధ్యమ, అధమ ఫలితాన్ని పొందబోతున్న రాసులు ఏంటని చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం. సో ఇంకా మన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.